నేపథ్యంలో మహిళా కమిషన్ ఏమంది? రోజు రోజుకి అఘోరి శ్రీనివాస్ కి బిగ్ షాక్లు తగులుతున్నాయి. మరోవైపు కూడా అతని గుర్తంతా కూడా ప్రస్తుతం రట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ మహిళా కమిషన్ లో రాధిక అన్న మహిళ ఫిర్యాదు చేసింది. మరోవైపు అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి నన్ను మోసం చేశారు, పెళ్లి చేసుకొని మరి నన్ను వదిలేసి మరో మహిళతో కలిసి తిరుగుతున్నారు, వివాహం చేసుకున్నాడంటూ కూడా ఆ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పూర్తిగా నిన్న ప్రెస్ మీట్ ఇచ్చి కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి అమాయక ప్రజలతో చెలగాటం ఆడుతూ ఉంటారు, మరోవైపు నన్ను పెళ్లి చేసుకొని కూడా మోసం చేసి ఒక విగ్రహం నా చేతికిచ్చి దీంట్లోనే నన్ను చూసుకో అంటూ వ్యక్తులుగా ఎగతాళి చేసి నన్ను వెళ్ళిపోయాడు, నన్ను అర్ధాంతంగా మోసం చేసి రోడ్డు మీద వదిలేస్తానంటూ ఆ మహిళ చెప్పుకొచ్చింది. మరోవైపు కూడా నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు, ఇప్పుడు వర్షిని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు, వర్షిని కూడా సుమారుగా అన్ని కూడా తెలుసు. ఒకవైపు నేను వర్షిని ఇద్దరం కలిసి కూడా గొడవ పడ్డాము, ఇతను కావాలని వర్షిని మా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది, ఆ తర్వాత మళ్ళీ కలిసింది, ఇదంతా కూడా అన్యాయం. ఒకవైపు వీళ్ళిద్దరు కూడా ఏదో దైవ కార్యం అని చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఖచ్చితంగా ఇదేదో పెద్ద కుంభకోణం ఉంది, దీని వెనకాల పెద్ద కుట్రకోణమే ఉంది, వీళ్ళు ఏదో చెయ్యాలనుకుంటున్నారు, ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్తూ కూడా ప్రజలని మోసం చేస్తున్నారంటూ కూడా మహిళ చెప్పుకొచ్చింది. ఒకవైపు నగ్న పూజలు, యోని పూజలు, ఇటువంటి పూజలు చేస్తూ ఒకవైపు మీకు పిల్లలు పుడతారు అంటూ యోని పూజలు, నగ్న పూజలు చేస్తూ మీకు మంచి జరుగుతుంది, మీరు బంగ్లా కడతారు, మీరు బిజినెస్ లో బాగుంటారంటే సుమారుగా ఒక్కొక్కరి దగ్గర 9 నుంచి 10 లక్షల వరకు రూపాయలు వసూలు చేసుకుంటుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటికే మోకిలా పోలీస్ స్టేషన్ దగ్గర అఘోరి మీద అనేక కేసులు నమోదైనాయి. 308, 301, 351, 352 బిఎన్ఎస్ యాక్ట్ కింద చీటింగ్ కేసు, మనీ ఎక్స్ట్రాక్షన్, మరోవైపు పబ్లిక్ న్యూస్ అండ్ ఇటువంటి కేసులంతా కూడా నమోదైనాయి. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడే అధికారం కూడా లేదు, వీళ్ళు భ్రష్టు పనిచేస్తున్నారు, హిందుత్వాన్ని కూడా కించపరుస్తున్నారు, ఇటువంటి వాళ్ళు అఘోరి తత్వంలో ఎక్కడ కూడా పెళ్లి చేసుకోవాలి అనే ఒక రూలే లేదు. అటువంటిది ఈమె ఒక పెళ్లి కాదు, 2 పెళ్లి కాదు, కేవలం 3 పెళ్లిళ్ళు కూడా చేసుకుంది. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలంటూ కూడా పలువురు మాట్లాడుతున్నారు. మరోవైపు వర్షిని కూడా తను చెప్తున్న ప్రకారం చూసుకుంటే కూడా నేను ఇష్టపడి వచ్చాను, నా అంతలు ఎవరు బలవంతం లేదు అంటూ వర్షిని చెప్పుకొస్తుంది. వర్షిని పేరెంట్స్ మాత్రం ఇతను పెద్ద మోసగాడు, మా అమ్మాయికి తగిన వ్యక్తి కాదు, అఘోరి అని చెప్పుకుంటా వచ్చి మా ఇంట్లో కొన్ని రోజులుండి అమ్మాయిని మాయమాటలు చెప్పి మరి నాశనం చేశాడు అంటూ కూడా. అంటే పెట్రిషియా, ప్రస్తుతం ఈ సదరు రాధిక అనే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారు, ఇక్కడ ప్రూఫ్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా, లేకపోతే కేవలం నోటి మాటగా ఫిర్యాదును చేసిన పరిస్థితి ఉందా? ఇప్పటికే చూసుకుంటే రాధిక అన్న మహిళ కూడా ఏదైతే అఘోరితో ఉన్న పర్సనల్ ఫోటోసే కానీ, పర్సనల్ కాల్ రికార్డింగ్, చాట్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం మహిళా కమిషన్ కి కానీ పోలీసులకు కూడా నేను ఫిర్యాదు చేస్తాను అంటే ఇప్పటికే మహిళా కమిషన్ లో తను ఫిర్యాదు చేసింది. మరోవైపు పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా నేను ఆధారాలంతా కూడా పెన్ డ్రైవ్ లో ఇస్తానంటూ కూడా ఆ మహిళ చెప్పుకుంటూ వచ్చింది. మరోవైపు ఒక కాల్ రికార్డింగ్ కూడా బయట వచ్చింది, పూర్తిగా అందరు కూడా విన్నారు. దాంట్లో ఐ లవ్ యూ, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేని నేను ఉండలేను అంటూ అఘోరి మాట్లాడడం, సేమ్ మాటలు కాపీ పేస్ట్ గా వర్షినికి చెప్పడం, ఇలా మహిళలందరినీ కూడా బలివేస్తుంది. ఒకవైపు వాళ్ళని ఏదో కార్యానికి యూజ్ చేసుకోవాలని కూడా పూర్తిగా అనుకుంటుందంటున్నారు. మరోవైపు ఇంకో మహిళ మాత్రము 10 లక్షల వరకు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, పిల్లలు పుడతాలంటూ కూడా మోసాలు చేశారు, ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా నమ్మకూడదు అంటూ పూర్తిగా అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అఘోరి వచ్చింది మొదట సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ ఒక సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ దగ్గర అక్కడ ఏదైతే అమ్మవారి టెంపుల్ దగ్ధం చేసి ఒక వ్యక్తి మొత్తం హల్చల్ చేశారో ఆ క్రమంలో అతను అక్కడికి వచ్చింది. తను ఆ సమయంలో చాలా అమ్మవారి రూపంలో మాకు అనిపించిందని కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళే తన అమ్మవారి రూపం కాదు, తన అఘోరి కాదు, ఫేక్ అఘోరి, ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, అంటే ఇప్పుడు ప్రస్తుతం మహిళా ఫిర్యాదు నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ను శ్రీవర్స్ని వీళ్ళిద్దరి మధ్య మార్నింగ్ పెళ్లి జరిగిన సందర్భం ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని ప్రస్తుతం తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవాలి. ఇక్కడ తెలంగాణ మహిళా కమిషన్ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుందా పూర్తి స్థాయిలో? ఇప్పటికే చూసుకుంటే ఈ కేసు మోకిలా పోలీస్ స్టేషన్ లో ఏదైతే కేసు నమోదైందో మోకిలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓతో మాట్లాడడం జరిగింది ఆర్టీవీ. ప్రధానంగా అతనిచ్చిన సమాచారం మేరకు కూడా ఇది 2 months క్రితం కేసు బుక్ అయింది. ప్రధానంగా ఎవరైతే ఆ మహిళ విక్టిమ్ అని ఎవరైతే ఇచ్చిందో కంప్లైంట్ అఘోరి పైన
మళ్ళీ ఆ కంప్లైంట్ అనేది రివర్స్ తీసుకుంది. ఎందుకు తీసుకుందంటూ కూడా మనం ప్రశ్నించినప్పటికీ కూడా ఆ అమ్మాయి మొదట భయపడింది, అతను బెదిరించాడు, చంపేస్తానని చెప్పాడు. ఇప్పుడు అతను ఆ అమ్మాయి జోలికి రావట్లేదు, అందుకే ఆ అమ్మాయి ఫిర్యాదు వెనక్కి తీసుకుంది అంటూ పోలీసులకు చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు కూడా ఆ మహిళని భయపెట్టించాడంటూ కూడా స్థానికంగా వస్తున్న సమాచారం. అంటే ఆ అమ్మాయి ఎక్కడ నిజ నిజాలు అమ్మాయికి తెలుసు కాబట్టి ఎక్కడ బయట పెట్టేస్తుందో అని మొదటనే ముందే ఆ అమ్మాయిని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత భయభ్రాంతులకు గురి చేసి, నువ్వు నోరు మూసుకొని ఉండు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఎక్కువ ఎక్కడ మాట్లాడద్దు, మాట్లాడితే నేను చంపేస్తానంటూ బెదిరించాడంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. అంటే తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా తను చెప్తున్న నేపథ్యంలో, లేకపోతే తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం తనకు ప్రొటెక్షన్ కల్పించాలంటూ రిక్వెస్ట్ చేయడం జరిగిందా? ప్రొటెక్షన్ కల్పిస్తున్న పరిస్థితి ఉందా? ఆ మహిళ మాత్రం ప్రస్తుతము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తను కొద్ది రోజుల వరకు హైదరాబాద్ లో లేదంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇతనికి భయపడి ఎవరైతే నాగసాధుగా చెప్పుకుంటూ వస్తున్న లేడీ అఘోరి శ్రీనివాస్ అతను భయప్రాంతులకు గురి చేశారో అందుకే తను వెళ్ళిపోయిందంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. పోలీసులు కూడా దాని తర్వాత కాల్ చేసి ఎందుకని కేసు పెట్టావు, దీని గురించి మేము అతన్ని విచారిస్తాం, ప్రస్తుతం అతను అబ్స్కాండింగ్ లో, ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే నాగసాధు ఒక దగ్గర ఉండే వ్యక్తి కాదు, పూర్తిగా కూడా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, గుడిలకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి పోలీసులకు కొంచెం అతన్ని ట్రేస్ చేయడానికి ఇబ్బందిగా అనిపించింది. అయినప్పటికీ కూడా పోలీసులు యాక్షన్ తీసుకున్న సమయంలో ఆ మహిళ తిరిగి రావడం, ఆ తర్వాత కంప్లైంట్ వాపస్ తీసుకోవడం, ఇదంతా కూడా పూర్తిగా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అఘోరిని అరెస్ట్ చేసే అవకాశాలు రంగం సిద్ధమవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పబ్లిక్ న్యూసెన్సే కాకుండా అనేక మంది మీద మనీ ఎక్స్ట్రాక్షన్ చేయడం, ఒకవైపు యోని పూజలు అంటూ నగ్న పూజలు అంటూ కూడా ప్రజలను భయప్రాంతులకు గురి చేయడం, లక్షలు డబ్బులు దండుకోవడం, ప్రజల నమ్మకాలతో కాసులుగా డబ్బులు వసూలు చేసుకుంటుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా కాసులకు కక్కుర్తిపడి నాగసాధు ఇదంతా చేస్తుందంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు కూడా వర్షిని ఫేమస్ అవ్వడానికి మాత్రమే ఇదంతా చేస్తుంది. గతంలో వర్షిని ఒక మీడియా ఛానల్లో కూడా తను పనిచేస్తుంది, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుంది. ఏదైతే నాగసాధుకి వర్షినికి కూడా సుమారుగా 1 month నుంచి 2 months